బాగానే మంచిగా ఉంటే ఉంటారు, పోతే పోతారు. 2 సర్జరీలు చేశాడు, అవి కూడా మహా గొప్పగా సక్సెస్ అయినాయి. సరే నేను పెట్టేస్తున్నా, మా డాక్టర్ వస్తున్నట్టున్నాడు. నర్స్, ఎవరైనా పేషెంట్స్ వచ్చారా? లేదు డాక్టర్, రాలేదు. నువ్వేంటి మన హాస్పిటల్ పేరు వైకుంఠ క్లినిక్ అని పెట్టమంటే వైకుంఠానికి దారి అని పెట్టావు? అది కాదు డాక్టర్, అటు ఇటు పోయే జనాలు వస్తారని అలా పెట్టాను. సరే, పేషెంట్స్ ఎవరైనా వస్తే తోలుకరా. సరే డాక్టర్, ఒక పేషెంట్ వచ్చాడు. డాక్టర్, నాకు ఏదో అవుతుంది డాక్టర్. ఏదేదో అంటే ఏది? ఏదేదో అవుతుంది డాక్టర్. ఏదేదో అంటే ఏంది? నాకు ఊపిరి ఆడతలేదు డాక్టర్. సరే, ఒక్క నిమిషం ఆగు, కాలొచ్చింది. హలో, చెప్పండి. వచ్చేటప్పుడు పండ్లు, కేక్ తీసుకురండి. మనం పార్క్కి వెళ్దాం, పిల్లలు కూడా వస్తారంట. సరే. సరే, ఊపిరి పీల్చుకమ్మా. వాడు మీరు ఫోన్ మాట్లాడి వచ్చేలోపు వాని పానం గాలిలోనే కలిసిపోయింది. సరే, తీసుకెళ్ళండి. నెక్స్ట్ పేషెంట్ పిలువు నర్స్. నెక్స్ట్. డాక్టర్ 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 డాక్టర్. చెప్పమ్మా. నాకు ఎందుకో దురద పెడుతుంది డాక్టర్. ఎందుకు? గోకి గోకి గోర్లన్నీ అరిగిపోయాయి డాక్టర్, కానీ ఈ దురద మాత్రం తగ్గడం లేదు డాక్టర్. మందులు రాసిస్తావి, వేసుకో తక్కువైతే. సరే డాక్టర్. నర్స్, ఇవి తీసుకెళ్ళి పేషెంట్కి ఇవ్వు. పట్టు పేషెంట్. ఈ మందులు వేసుకుంటే దురద తక్కువ అవుతుందా? లేదు, గోర్లు బాగా పెరుగుతాయి, ఇంకా బాగా గొక్కోవచ్చు. నర్స్, నెక్స్ట్ పేషెంట్ పిలువు. నెక్స్ట్. మేడం మేడం, నాకు కడుపు నొప్పిగా ఉంది మేడం. ఏం తిన్నావమ్మా? 2 కిలోల చికెన్ తిన్నా మేడం. కొంచెం బిర్యానీ తిన్నా మేడం. ఇంకేం తిన్నావు? 4 ప్లేట్ల బజ్జీలు తిన్నా మేడం. మా ఇంట్లో పాచిపోయిన రొట్టెలు ఉన్నాయి మేడం. చెత్తబుట్టలో పడేసావా? బుట్టలో వేసుకున్నా మేడం. సరే, మందులు రాసిస్తే తీసుకెళ్ళు. నర్స్, ఇవి తీసుకెళ్ళి వాటి పేషెంట్. మున్సిపాలిటీ చెత్త అంతా నీ నోట్లోనే ఉన్నట్టుంది. ముఖం ఎప్పుడు కడుక్కున్నావు? పోయిన సంక్రాంతికి కడుక్కున్నా మేడం. అప్పుడెప్పుడో కాదు, ఇప్పుడెప్పుడు కడుక్కున్నావు? ఇంకా సంక్రాంతి రాలేదు కదా మేడం. సరే, వెళ్ళు. నర్స్, నెక్స్ట్ పేషెంట్ని పిలువు. నెక్స్ట్. డాక్టర్ డాక్టర్, మీరు ఇచ్చిన మందులు ఎక్కడా దొరకలేదు. బస్ ఎక్కి బస్తీకి పోయినా, ఆటో ఎక్కి ఆదిలాబాద్ పోయినా, రైలు ఎక్కి ఢిల్లీకి కూడా పోయినా, అయినా ఎక్కడా దొరకలేదు. అన్ని మందుల షాపుల్లో అడిగిన, ఆఖరికి పురిగే మందుల షాపుల్లో కూడా అడిగిన. సరే, చిట్టివమ్మా. అయ్యో, ఇది నా సామాన్ల చిట్టి అమ్మా. డాక్టర్లు పేషెంట్కి అర్థమయ్యేలా చీటీ రాయాలని చట్టం చెబుతుంది. నువ్వు అర్థమయ్యేలా చీటీ రాయలేదు, అందుకే నీ మీద కేసు పెడతా ఉండండి. సరే, రండి. ఈ నాటకం ఎందుకు చేసామంటే మీ ఊర్లో కూడా ఇలాంటి డాక్టర్లు ఉంటారు, జాగ్రత్త, తస్మోట్ జాగ్రత్త.